సో చాలామంది సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటారు. కోర్స్ నేర్చుకున్న తర్వాత నానా తంటాలు పడి కింద పడతారు, మీద పడతారు, తింటారు, తినరు. ఇంటర్వ్యూస్ మీద ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ వాళ్ళని రెఫరెన్స్ అడిగి వీళ్ళని రెఫరెన్స్ అడిగి ప్రిపేర్ అయ్యి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటూ మళ్ళీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటూ ఫైనల్లీ ఒక జాబ్ వచ్చేస్తుంది. 2026లో సాఫ్ట్వేర్ జాబ్ వస్తే లైఫ్ మారిపోతుంది. బేసికల్లీ ఇక్కడ దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. దిస్ ఈజ్ ద లైఫ్ ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు షేర్. ఎర్లీ స్టేజ్లో ఉండి దోస్ ఆర్ స్టార్టింగ్ కెరియర్, అంటే వెరీ రీసెంట్గా స్టార్ట్ చేయబోతున్న వాళ్ళు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటి అంటే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చాక లైఫ్ మారిపోతుందా? సాఫ్ట్వేర్ జాబ్ అంతా గాల్లో దీపాలు. కొంతమంది అలా అనుకుంటారు, గాల్లో దీపాలు, సాఫ్ట్వేర్ జాబ్ సెక్యూరిటీ లేదు, ప్రెజర్ ఉంది, నిద్రపోనిస్తలేరు, వర్క్ ఎక్కువ ఉంది, స్ట్రెస్ ఎక్కువ ఉంది. ఇదంతా ఒక పక్కన పెడితే కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన కొత్తల్లో అబ్బా లైఫ్లో ఏదో మనం సాధించేసాంరా, ఉద్యోగం సాధించా. పేరెంట్స్కి చెప్పేటప్పుడు నాన్న నాకు ఉద్యోగం వచ్చింది, అమ్మా నాకు ఉద్యోగం వచ్చేసింది, ప్యాకేజ్ ప్యాకేజ్ 3 లక్షల ప్యాకేజ్, 2 లక్షలు, 2.5 లక్షల ప్యాకేజ్, లేదా 5 లక్షల ప్యాకేజ్, లేదా 9 లక్షల ప్యాకేజ్, నాకు ఉద్యోగం వచ్చేసింది చెప్పినప్పుడు ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా. పేరెంట్స్ కూడా ఒక రకమైన ప్రౌడ్ ఫీలింగ్లో ఉంటారు. ఆ టైంలో ఉండాలి కూడా, మనం కూడా చాలా హ్యాపీ మూమెంట్స్ అది. కానీ ఇక్కడ హ్యాపీ మూమెంట్సే, కానీ ఇదే హ్యాపీనెస్ కంటిన్యూ అవ్వాలి అంటే చాలామంది రాంగ్ డైరెక్షన్లో వెళ్తా ఉంటారు. నేను మాట్లాడుతున్నా అక్కడ అంటే సాఫ్ట్వేర్ జాబ్ వస్తే డెఫినెట్లీ ఎస్ లైఫ్ మారిపోతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ మారిన లైఫ్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది 100 కోట్లు సంపాదించేవాడు కూడా ఉండదు. నాకు జాబ్ వచ్చింది ఇంకా నాకు కంప్లీట్ నేను ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది కాదు. ఇక్కడ జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఇంకేం నేర్చుకుంటే నా జీతం పెరుగుతుంది.